రఘురామకృష్ణరాజు ఒకప్పుడు ఆయన వైసీపీ. ఆ తర్వాతన ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత మళ్ళీ 2019 ఎన్నికలప్పుడు వైసీపీలో చేరి వైసీపీ తరపున గెలిచి తనకి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా గాని, లోక్‌సభ పక్ష నాయకుడిగా గాని ఇవ్వమంటే ఇవ్వలేదన్నటువంటి కోపం, ఆగ్రహం వచ్చింది. అప్పటినుండి జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ ఆ పార్టీ ఎంపీగానే ఉంటూ జగన్‌ని తూర్పారబడతా రోజు రచ్చబండ అనే ఒక కార్యక్రమంతో నిందలు లేకపోతే దూషణలు చేసిన తర్వాత అతనికి మీదన కోపంతో వైసీపీ వాళ్ళు ఆ రోజుల్లో కేసులు పెట్టించి అరెస్టులు చేయడానికి సిద్ధమైతే అతను తప్పించుకు తిరిగితే చివరికి ఒక కేసులో తీసుకొచ్చే క్రమంలో తనని కోర్టుకి తీసుకురావడం, ఆ సందర్భంలో జైలుకి పంపించే ప్రయత్నం చేయడం, ఆయన తనని కొట్టారంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆ పైన ఆంధ్రాల నుంచి కాకుండా హైదరాబాద్ వెళ్ళిపోవడం, అక్కడే ఉన్నాం. అప్పుడు కూడా హైదరాబాద్‌లోను, ఆంధ్రాలోను ఇదే అక్కడే ఉండేవాళ్ళు. ఆ తర్వాతన ఆయన తెలుగుదేశంలో చేరి, తెలుగుదేశం తరపున ఉండి నుంచి పోటీ చేసి, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వడం, గెలవటం, ఆయన డిప్యూటీ స్పీకర్ అవ్వడం జరిగిపోయింది. ఇంతవరకు తెలుగుదేశంలో ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళతో కూడా ర్యాపో మెయింటైన్ చేస్తుంటారు. జాగ్రత్తగా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంటారు. వైసీపీని ఎప్పటికప్పుడు ఇరకాటంలో పెట్టడంలో సిద్ధహస్తుడు. ఇప్పుడు ఆయన మీదన సొంత తెలుగుదేశం వాళ్ళే రివర్స్ అవ్వడం సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు, బుడ్డీరాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఏం విజ్ఞప్తి చేశారా అంటే ఉండిని రఘురామకృష్ణరాజు నుంచి కాపాడాలంటూ. తనను చంపాలని కుటుంబ సభ్యులు ఎదుటే అనుచరుడిని ఆదేశించారని చెప్పారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివరిలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘురామకృష్ణరాజు మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ చలవాలని రఘురామకు అధికార యోగం లభించిందని, ఇప్పుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఆయనకు అసహ్యమయ్యారని విమర్శించారు. ఆయన పక్కన ఉండి వ్యవహారాలు చక్కబెట్టే మరో సైకో కొత్తపల్లి నాగరాజు సహకారంతో ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎవరైనా ఎమ్మెల్యేని ఎదిరించి మాట్లాడినా, చెప్పిన మాట వినకపోయినా వాళ్ళు టీడీపీ జనసేనకు చెందిన వాళ్ళైనా సరే అక్రమంగా కేసులు పెట్టి హింసిస్తున్నారని చెప్పారు. అటువంటి వాళ్ళలో తాను ఒకడన్నారు. కొత్తపల్లి నాగరాజు సహకారంతో తను చంపించేందుకు ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారని వెంకటేశ్వరరాజు ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మీద గొడవలు చేయాలని రఘురామకృష్ణరాజు ఆదేశిస్తే ఎవరు ముందుకు రాకపోవడంతో తానే వెళ్లి శివరామరాజు కార్యాలయం ముందు తన డబ్బు తనకి తిరిగి ఇవ్వాలని రచ్చ చేసినట్టు చెప్పారు. ఇంత సాయం చేస్తే ఎమ్మెల్యే కార్యాలయం తనతో పాటు ఎవరు వెళ్ళినా చేతులు కట్టుకుని నిలబడాలని, ఎవరిని అసలు గౌరవించరని పేర్కొన్నారు. అనుచరుడు నాగరాజ్ సహకారంతో ఎమ్మెల్యే ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, అవన్నీ బయట పెడతానని చెప్పారు. నియోజకవర్గంలో 4 మండలాల్లో సొసైటీ పదవులు అగ్రవర్ణాలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇదేంటని అడిగితే 40 కోట్లు ఖర్చు చేసి గెలిచానని, అవి తిరిగి ఇచ్చేస్తే నియోజకవర్గంలో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని అధిష్టానానికి సైతం చెప్తున్నానని తెలిపారు. ఇటీవల జరిగిన సంఘటనలో అది తగదని చెప్పిన తనను చంపించేయాలని తన కుటుంబ సభ్యుల ముందే అనుచరుడు నాగరాజుని ఆదేశించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇప్పుడు కాకపోతే ఏదో ఒక రోజు ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని చంపించేస్తారన్నారు. తను చంపించేది దమ్ముంటే రఘురామకృష్ణరాజు రావాలని తొడగొట్టి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే దోపిడీ దౌర్జన్యాల రికార్డులతో సహా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు త్వరలోనే అందిస్తానని చెప్పారు. పేదలంటే రఘురామకృష్ణరాజుకి అసలు గిట్టదని, రోడ్డు పక్కన ఇల్లు కనబడితే చాలు పడగొట్టేయాలని ఆదేశాలు ఇస్తారని చెప్పారు. నియోజకవర్గంలో మత సామరస్యం లేకుండా పోయిందని చర్చిలు, మసీదులు కూలదోస్తున్నారని చెప్పారు. అవన్నీ రఘురామకృష్ణరాజు ఆదేశాలతోనే జరుగుతున్నాయన్నది వెంకటేశ్వరరాజు కీలకమైనటువంటి ఆరోపణ. అందులో ఆయన నేరుగా విమర్శలు చేసుకురావడం అన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటి అంశం. ఆయన ఏమన్నారో ఒక్కసారి విందాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకు. నేను చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉన్న విశ్వాసంతో, గౌరవంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అచ్చెన్నాయుడు గారికి ఆదేశించి అచ్చెన్నాయుడు గారు నన్ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. నన్ను పాణ్యం నియోజకవర్గానికి, యాక్షన్ నియోజకవర్గం పాణ్యం, మా మా తల్లి గరు సీతారెడ్డి గారు ఇన్ఛార్జ్. ఎమ్మెల్సీ ఎలక్షన్లోని రామ్ గోపాల్ రెడ్డి గారిని నెగ్గించడానికి పట్టభద్రుల నియోజకవర్గం, కడప పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పాణ్యం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున నన్ను పరిశీలనకు పంపారు. పంపితే నేను నా కర్తవ్యాన్ని గౌరు సరితారెడ్డి గారి ఇన్ఛార్జిని అక్కడున్న పట్టభద్రులందరినీ సమావేశపరిచి ఈ జగన్
ఈ సైకో జగన్ మీ రాయలసీమకి ఏం అన్యాయం చేశాడో అన్ని విషయాలు, అసలు మీకు జగన్ వల్ల ఏం జరిగింది, ఈ దుర్మార్గుడికి బుద్ధి చెప్పాలి మీరు. ఈ పట్టభద్రులారా ఆలోచించండి. ఈ దుర్మార్గుడిని మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓడించండి. ఓడింతే మీకు జరిగిన అన్యాయాన్ని కళ్ళు తెరుస్తాడంటే మొత్తం అక్కడ ఉన్న 300 మంది లేచి నుంచి తప్పట్లు కొట్టారయ్యా. అటువంటిది ఈవేళ ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మా తమ్ముడు అచ్చెన్నాయుడు గారు, యోధుడు మా మా తల్లి నిండు సభలో మా తల్లిని అవమానిస్తే చంద్రబాబు నాయుడు గారు లేచి ఆయన మాట్లాడతామంటే వెనకాల నుంచుని, ఏ నా కొడకల్లారా, మీకు వినాశకాలం దగ్గరికి వచ్చింది, ఇక్కడతోటే మీకు చరిత్ర అయిపోతుందని చంద్రబాబు నాయుడు గారు వెనకాల నుంచుని అచ్చెన్నాయుడు గారు ఆయనకి గుండె ధైర్యాన్ని భరోసాని వెనకాల నిలబెట్టిన నాయకుడు. అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు ఎప్పుడైతే నిండు సభలో మన తల్లిని అవమాని ఉండి సెంటర్లోని డ్యామ్ అని మొత్తం కంప్లీట్ 45 రోజులు రిలే నిరాహార దశలు చేశాం. ₹1 కోటి ఖర్చు అయింది. నాకు రఘురామకృష్ణరాజు గారు సూటిగా నమ్మే చూస్తున్నాను. ఏంటయ్యా ఏమన్నావు నువ్వయ్యా? శివ దగ్గరికి బాకీ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి గొడవ చేయమన్నారు. ఎవడన్నా ఒకడు వచ్చాడా? నేను వెళ్ళాను, బట్టలు ఇప్పేసి పడుకున్నాను అక్కడ. ఆ శివ జాన్ అడగండి, గేదెలు జాన్ ఉన్నాడు. ఇక్కడ మా మామయ్య గారి ఇంటికి వెళ్ళి 20 లక్షలు అట్టుకొచ్చి 80 వాళ్ళకి అతిమ 60 లక్షలు ఎలక్షన్ అవగానే ఇచ్చేస్తానండి. నో, ఆ 80 లక్షలు ఇక్కడ ఇస్తేనే నేను కదులుతానన్నా. అదే నా చరిత్ర. కనీసం దాని గురించి నేను అడిగితే ఏమన్నారు సార్, నా మీద పోటీ చేశాడు, నేను అడగకూడదు, మీరు దౌర్జన్యం చేసి లాగేసుకోండి, అది చెరువులు ఆపేయండి. ఏంటి దుర్మార్గం ఏదైనా ఉందా? మరి నన్ను పంపుతాం ఎందుకయ్యా? మరి పోటీ చేశాడు, మనం వెళ్ళకూడదని చెప్పాలి కదా నన్ను. ఏంటి దుర్మార్గం ఏంటయ్యా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీకు అసహ్యమా? మేము పనిచేసాం మీకు వ్యతిరేకంగానే. ఇది రఘురామకృష్ణరాజు మీద తీవ్రస్థాయి. విచిత్రం ఏంటంటే తెలుగుదేశంలో వాళ్ళని తెలుగుదేశం వాళ్ళ మీదకే గొడవలకు పంపించిన తర్వాతన ఇప్పుడు ఈయన చేసింది నైతికమా? రఘురామకృష్ణరాజు చెప్పారు కాబట్టి ఆ శివ మీదకి వెళ్ళి గొడవకి దిగాడు. ఆయన ముందు హడావిడి చేశానని నేనే చెప్తున్నాడు. అది నీతే? నీతుల గురించి మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది? రఘురామకృష్ణరాజు ఇంకా నీతిగా పార్టీ మారి వచ్చి చేసుకొచ్చాడు. ఇప్పుడు ఆ రోజున సొంత స్నేహితులే దెబ్బతింటే వాళ్ళని మరింత దెబ్బతీసి ఇప్పుడు తన ప్రాణాల దగ్గరకు వచ్చేటప్పటికి ప్రాబ్లం అని చెప్పుకుంటున్నారు అన్నమాట. అది